ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటయ్యారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. గ్లోబల్ సమిట్ గురించి ప్రధానికి వివరించారు. అలాగే రాహుల్ కేంద్ర మంత్రులను గ్లోబల్ సమిట్ కు రేవంత్ ఆహ్వానించనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, కొద్దిసేపు క్రితం ప్రధాని మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పార్లమెంట్ లో కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. అంతేకాకుండా లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీని, కేంద్రంలో ఉన్న కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసి ఇదే గ్లోబల్ సమ్మిట్ కి వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు. ఇక తెలంగాణలో పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఇన్నోవేషన్, ఐటీ పరిశ్రమల అభివృద్ధి, పెద్ద రంగాల్లో పెద్ద కంపెనీలను, గ్లోబల్ ఇన్వెస్టర్లను తీసుకురావడం కోసం రాష్ట్రం నిర్వహిస్తున్నటువంటి భారీ అంతర్జాతీయ సమావేశం ఇది. దావోస్ తరహాలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ప్రధాని మోదీ వస్తే బాగుంటుంది. ఈ విదేశాలకు సంబంధించినటువంటి టాప్ ఇన్వెస్టర్లంతా కూడా వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీని ఆహ్వానించాలని భావించారు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు. అందుకే ప్రధాని మోదీ ఈ యొక్క సమ్మిట్ కి అధ్యక్షత వహిస్తే బాగుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి భావించిన నేపథ్యంలో ఈ సమ్మిట్ కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. అయితే ప్రధాని మోదీ వస్తారా లేదా అన్నది ఇంతవరకు అయితే అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక మేరకు ఈ యొక్క సమ్మిట్ కి ఖచ్చితంగా ప్రధాని మోదీ కూడా వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ అదేవిధంగా మోదీ భేటీ సుమారు 20 నిమిషాలు జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి ప్రాజెక్టులు కూడా చర్చలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి పెద్ద కంపెనీల సీఈఓలు కూడా వచ్చే అవకాశం ఉంది. గ్లోబల్ సమ్మిట్ లో ఇన్వెస్టర్ మీట్, స్టార్టప్ ప్రదర్శనలు, అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఉంటాయి. సో ఈ సమావేశాలన్నిటికీ కూడా వాటి గురించి అంటే ఈ యొక్క తెలంగాణ రైజింగ్ అండ్ గ్లోబల్ సమ్మిట్ వివరాలను కూడా ప్రధాని మోదీకి ఇద్దరు కూడా వివరించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, టెస్లా వంటి సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీ ప్రెజెంటేషన్ కూడా ఉండబోతుంది. ఆ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉండబోతుంది, పెట్టుబడుల అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, భవిష్యత్ టెక్నాలజీ అంటే ఏదైతే కళల నగరమైనటువంటి రేవంత్ రెడ్డి కళల నగరమైనటువంటి ఫ్యూచర్ సిటీ గురించి కూడా ప్రధాని మోదీకి వివరించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ప్రధాని మోదీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట.